సమరయోధులకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జైలు శిక్ష, మొట్టమొదటి జైలు శిక్ష. తెలంగాణ ద్రోహులకు పదవులు, తెలంగాణ ఉద్యమకారులకు, స్వాతంత్ర సమరయోధులకు ఇవాళ కేసీఆర్ చాలా గొప్ప పని చేసింది. ఈ రోజు ఉస్మానియా విద్యార్థులతో పాటు జేఏసీ లో ఉన్న మాకు జైలు శిక్ష వేసి అలా విజయగర్వంతో వీరవీగుతున్నాడు కేసీఆర్. ఖబర్దార్ కేసీఆర్. ఈ రోజు తెలంగాణ సామాజిక ముఖ చిత్రాన్ని మార్చడానికి వచ్చిన యోధులం అనే విషయం మర్చిపోయినావు. నా మురళీ ముదిరాజ్ ఆత్మార్పణ చేసుకుంటే కనీసం పరామర్శకు కూడా రాలేని నీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టడమే మా ఎజెండాగా ఉంటది. ఇలా మేము అండగా ఉన్నాం, ఎక్స్ గ్రేషియా ప్రకటించమన్నాం. మీరు ఏం చేస్తారో చెప్పమంటే సిగ్గులేని ప్రభుత్వం ఇలా మమ్మల్ని కొట్టి తన్ని జైల్లో పెట్టి నువ్వు బీసీలకు వాటా ఇస్తా అంటావు. బీసీ ఒక ముదిరాజు చచ్చిపోతే కనీసం ఎక్స్ గ్రేషియా ఇయ్యలేని ఈ ప్రభుత్వం ఓట్ల కోసం కపట నాటకం ఆడుతున్నది. ఈ డ్రామాను ఎన్ని రోజులు నడుపుతో చూస్తాం. ఏమడిగినాం రాబాయ్? మేం 1,00,000 ఉద్యోగాలు అడిగిన ఉస్మానియాకు శిక్ష ఇదా? ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఇంత కక్ష సాధింపు నీకెందుకు వచ్చింది? ఇలా ప్రతి ఒక్కడు ఆలోచిస్తున్నాడు. ఈ రోజు తెలంగాణ ఉద్యమం మొత్తం మూలమైన ఉస్మానియా యూనివర్సిటీని ఈ రోజు జైల్లో పెట్టడానికి ప్రయత్నించావు. దాదాపు 9 గంటల పాటు హోరాహోరీగా విద్యార్థులకు పోలీసులకు మధ్య జరిగిన సంగ్రామంలో ఈ రోజు పోలీసులు సహకరించినా ఇలా విద్యార్థుల మీద కేసు పెట్టింది ప్రభుత్వం. పోలీసులను ఈ రోజు కేవలం తన ప్రయోజనాలకు వాడుకుంటున్న ప్రభుత్వం ఇలా కేసీఆర్ ప్రభుత్వం. డీజీపీ ఉత్తదే, డీసీపీ ఉత్తదే, ఈ కమిషనర్ ఉత్తదే. మా మీద దాదాపు 7 కేసులు పెట్టి ఇప్పటికీ ప్రతాప్ రెడ్డికి, మానవతారాయ్కి, ఈరోజు నాగరాజు తమ్మునికి 307 పెట్టి ఉన్నారు. అంటే మేము హత్య అటెంప్ట్ మర్డర్ చేసినామని చెప్పి ఈ రోజు ప్రతాప్ రెడ్డిని ఎట్లా కొట్టిండ్రు, ఇలా మా విద్యార్థి సోదరులను ఎట్లా కొట్టిండ్రు. ఇలా మీరు కొట్టి తలకాయలు బలిగిన వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టలేదు. దాదాపు 20-25 మంది మా కండ్ల ముందు తలలు బరిగి ఈ రోజు ఎక్కడ హాస్పిటల్లో ఉన్నారో, ఏ యూనివర్సిటీలో ఎక్కడ దాచుకొని ఉన్నారో ఈ రోజు తెలియని పరిస్థితి ఉన్నది. ఇలా పోలీసు రాజ్యంగా మార్చినావు కేసీఆర్. మేము సామాజిక తెలంగాణ అనుకున్నాం, ప్రజాస్వామిక తెలంగాణ అనుకున్నాం. ఇలా పోలీసు తెలంగాణ తెచ్చి ఇలా కాసిం రజ్వీగా మారినావు కేసీఆర్. మాకు కసి ప్రభుత్వం మీద అనుకున్నాం గాని ఇవాళ నీ హరీష్ రావు నువ్వు చేసిన తంతు ద్వారానే ఇవాళ మేము చెంచల్ కూడా జైలుకి వచ్చినాం. చెంచల్ కూడా జైలు మా అమ్మ 100 సార్లు వస్తాం, ఇక్కడికి 1000 సార్లు అంటే వస్తాం. మాకు ఇక్కడ దొరికిన ప్రజాస్వామ్యం ఏంటంటే మీరు ప్రజల కొరకు కొట్లాడితే నిరంతరం మిమ్మల్ని కంటికి రెప్పలా కార్చుకుంటామన్న ఖైదీలను చూసినాం, అధికారులను చూసినాం, ఇంకేదైనా చేస్తాం మీ కొరకు అని చెప్పి ఒక్కళ్ళు కూడా ఈ ప్రభుత్వాన్ని మెచ్చుకోవట్లే. ఇలా మేము అడిగింది 1,00,000 ఉద్యోగాలు అడిగిందని చెప్పి అన్నందుకే ఇంత కోపం వచ్చింది నీకు. ఈ తొలి మలిదశ అమరుడు ఎవరు? మలిదశ ఉద్యమానికి తొలి అమరుడు శ్రీకాంతాచారి, కాసోజు శ్రీకాంతాచారి చనిపోయిన రోజు నా సోదరుడు ఉరిబెట్టుకొని ఉద్యోగాలు లేవని టీఆర్టీ పోస్ట్ పోన్ అయింది. ఇవాళ నాకు 12వ ర్యాంకు ఉన్న విద్యార్థి ఆత్మహత్య చేసుకుందని చెప్తావు. ఏం ఆత్మహత్య? చదువు రాదని, నేను చదువు ఇష్టం లేదని. ఈ రోజు సెల్ఫ్ లో బుక్స్ అన్ని ఎడిపోయినాయి, ఆ రూమ్ లో ఉన్న మిగతా ఆధారాలన్నీ ఎడిపోయినాయి. పోలీసులు హ్యాండ్ ఓవర్ చేసుకుని లెటర్ ను తీసుకున్నారు. లెటర్ లో మీ పేర్లు రాసిందని భయమా, లేకపోతే పోలీసుల యొక్క ఏ రకమైన సీక్రెట్లు పెట్టిందని ఈ రోజు మీరు వాళ్ళను పక్కన పెట్టేసి ఎవరిని కూడా రానియకుండా చేసింది. మేము శాంతియుతంగా సహకరించకపోతే అక్కడ విధ్వంసం జరిగేది, ప్రాణ నష్టం జరిగేది. మమ్మల్ని మేము నిర్బంధించుకొని రూమ్ లోపల్లో ఉంటే మమ్మల్ని కేసులు పెట్టి ఇలా క్రిమినల్ అఫెన్సెస్ కింద. ఏ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా ఇంత కక్ష సాధింపుగా లేరు. నీకు నేను ఎందుకురా మేము ఇలా కక్ష? మేము సాయుధ పోరాటంలో పాల్గొన్నట్టు తెలంగాణ ఉద్యమంలో పోరాడినందుక? నీ టీఆర్ఎస్ పార్టీకి మేము మద్దతు చెప్పకుండా వివిధ పార్టీల్లో ఉన్నందుక? ఇలా మా మీద శిక్ష వేసామంటే యావత్ తెలంగాణ సామాజిక తెలంగాణ మీద మీరు ఇలా లాఠీ వేసినట్టు. ఇలా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు అందరూ ఈ యొక్క పిట్టల దొర, ఈ యొక్క కాసిం రజ్వీ ఇలాంటి ఒక దొంగ సన్యాసుల యొక్క పరిపాలన తీరు చూస్తున్నారు. మేము వదలం. అధికారం 1,00,000 అయితే ఇలాంటి వాణ్ణి మళ్ళీ ఈ జైల్లో కూడు తినిపియకపోతే మా పేరు తీసి మారి పేరు పెట్టుకున్నాం, రాసుకోండి. ఇదే జైలు కూడు మమ్మల్ని తినిపించిన నీకు ఈ జైల్లో నీ కుటుంబాన్ని పెట్టకపోతే రాసుకో కేసీఆర్. ఈ బతుకులు కూడా మీదొక బతుకారా? మమ్మల్ని లోపల పెట్టి మీరు విర్రవీగుతారా? ఇదా
వాడు సన్యాసి అని ఎప్పుడో వాడు దుర్మార్గుడు అయిపోయాడు సన్యాసిని దాటి. ఇవాళ మీకు సిగ్గు లేకుండా ఇవాళ విద్యార్థులు ఒక్కొక్కరు ఏడుస్తుంటే మాకు ప్రాణం తరుక్కపోతున్నది. మమ్మల్ని విడత పెట్టినావు. ఎక్కడ ఏమి అన్యాయులు కూడా లేని విద్యార్థులు పెట్టింది. అసలు వాళ్ళు కనీసం ఇవాళ 400 మంది విద్యార్థులు ఆ హాస్టల్లో ఉంటే, మానేరు హాస్టల్లో ఉంటే, మానేరు నుంచి మమ్మల్ని గంగాకు పంపించినావు, గంగా నుంచి కృష్ణకు పంపించినావు, ఆ నుంచి ఇంకా ఎక్కడికి పంపిద్దువో. కానీ ఇవాళ న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నది. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉండి మమ్మల్ని కాపాడుకున్నది. ఆ న్యాయమే మా వైపు ఉన్నదని ఈ రోజు మేము అనుకుంటున్నాం. కేవలం నిన్ను, నీ ప్రభుత్వాన్ని మేము అంతమొందించడమే లక్ష్యంగా భవిష్యత్ కార్యాచరణ ఉంటది. కాంగ్రెస్ పార్టీ గాని, విపక్షాలు గాని ఎవరైనా సరే, ఇలా సుధాకర్ అన్న వచ్చిండ్రు, బెల్లయ్య నాయక్ గారు వచ్చిండ్రు, ఇందిరా శోభన్ వచ్చింది, మాకు మద్దతుగా వందలాది మంది ఇక్కడ కార్యకర్తలు వచ్చిండ్రు. ఈ రోజు కేవలం కేసీఆర్ యొక్క వ్యవహార శైలి పోలీస్ స్టేట్ గా మార్చడానికి ఈ రోజు మీరు చేస్తున్న కుట్రలు